నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. యూరప్ను కారు చిచ్చు కప్పేసింది. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో చెలరేగిన భయంకరమైన దావానంలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, పొడిగాలులు ఈ మంటలకు మరింత ఆజ్యం పోస్తుండటంతో దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ చూసిన బిగ్గెస్ట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. స్పెయిన్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. యూరప్ ఖండంలోని రెండు ప్రధాన దేశాలైన స్పెయిన్, ఫ్రాన్స్లను భయానకమైన వైల్డ్ ఫైర్స్ ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. జూలై చివరి నాటికి ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిపోయి చాలా డేంజరస్ స్టేజ్కి చేరుకుంది. తీవ్రమైన ఎండలు, ఎండిపోయిన అడవులు, ఊహించని వేగంతో వీస్తున్న గాలుల వల్ల ఈ దావానలం ఊళ్లకు ఊళ్లనే బూడిద చేస్తుంది. మంటల తీవ్రతను తట్టుకోలేక ఇరు దేశాలలో కలిపి ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా పీపుల్స్ తమ ఇళ్లను, ఆస్తులను వదిలేసి సేఫ్ జోన్స్కి షిఫ్ట్ కాక తప్పలేదు. ఫ్రాన్స్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్గా మారినట్లు ఆ కంట్రీ అథారిటీస్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంత భారీ స్థాయిలో జనాలను ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించడం ఇదే ఫస్ట్ టైం అని ఫ్రెంచ్ ఆఫీసర్స్ వెల్లడించారు. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో అయితే సిచ్యువేషన్స్ మరీ వర్స్ట్గా మారింది. అడవుల్లో అనూహ్యంగా రాజుకున్న మంటలు అక్కడి ఫేమస్ సిటీ బోర్డు వరకు వ్యాపించకుండా ఫైర్ ఫైటర్స్ రేయింబవళ్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఒక్క ఫ్రాన్స్ సౌత్ వెస్ట్ రీజియన్లోనే దాదాపు 2,50,000 మందికి పైగా ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సేఫ్ ప్లేసెస్కి ఎవాక్యుయేట్ చేశారు. ఇప్పటికే అక్కడ సుమారు 42,000 హెక్టార్ల అటవీ భూమి, పంట పొలాలు కంప్లీట్గా కాలి బూడిదైపోయాయి. హెలికాప్టర్లు, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లతో నాన్ స్టాప్గా వాటర్ బాంబింగ్ చేస్తున్నప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న మంటల వేడికి, గాలుల స్పీడ్కి ఆ అగ్ని జ్వాలలను కంట్రోల్ చేయడం ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందికి చాలా పెద్ద ఛాలెంజ్గా మారింది. మరోవైపు స్పెయిన్లో పరిస్థితి మరింత చేయి దాటిపోవడంతో ఆ కంట్రీ గవర్నమెంట్ కంట్రీ వైడ్గా నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్తో పాటు వాలెన్సియా లాంటి మేజర్ అండ్ పాపులేటెడ్ రీజియన్స్ని ఈ దావానలం నలువైపులా చుట్టుముట్టింది. కంటిన్యూస్గా వ్యాపిస్తున్న దట్టమైన పొగల వల్ల సిటీస్ అన్నీ చీకటిమయంగా మారిపోయాయి. ఆ పొగ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా అక్కడి ప్రజలకు చాలా కష్టంగా తయారైంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇరు దేశాల గవర్నమెంట్స్ ఆల్ పాసిబుల్ వేస్ని ట్రై చేస్తున్నాయి. వేలాది మంది ఫైర్ ఫైటర్లతో పాటు మిలిటరీ ఫోర్సెస్, స్పెషల్ ఆర్మీ రెస్క్యూ యూనిట్స్ను ఫీల్డ్లోకి దించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న సెన్సిటివ్ స్పాట్స్లోని నీటిని చల్లడానికి అనేక స్పెషలైజ్డ్ వాటర్ బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను నిరంతరం రన్ చేస్తున్నారు. అయినా సరే వాతావరణం సహకరించకపోవడంతో మంటలను అదుపు చేయడం అనుకున్నంత ఈజీగా జరగడం లేదు. స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ పీపుల్ను అలర్ట్ చేస్తూ ఒక స్పెషల్ మెసేజ్ రిలీజ్ చేశారు. రాబోయే గంటలు దేశానికి అత్యంత కీలకమైనవని, డేంజర్ ఇంకా తప్పలేదని ఆయన తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వైల్డ్ ఫైర్స్ నుంచి పీపుల్ లైఫ్స్, ప్రాపర్టీస్ రక్షించడానికి రెస్క్యూ టీమ్స్ 24/7 నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నాయని, సిటిజన్స్ ప్రతి ఒక్కరూ ఆట్మోస్ట్ కాషన్ పాటిస్తూ అఫీషియల్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.